ఈరోజు మనం చెప్పుకునే కథ రామయ్య ఇంట్లో ఇద్దరు దొంగలు. నరసింహపురంలో గంగులు తన కుటుంబంతో నివసించేవాడు. అతనొక దొంగ. దొంగతనాలు చేసే కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి ఊరి పొలిమేరలో ఉన్న రామయ్య ఇంట్లో దొంగతనం చేయాలని అనుకున్నాడు గంగులు. కాని రామయ్య కుక్కను పెంచుకుంటున్నాడని తెలిసి ఆగిపోయాడు. అంతలోనే రామయ్య ఇంట్లో పనిచేయడానికి ఒక నౌకరు కావాలనే వార్త తెలుసుకున్నాడు. ఆ ఇంట్లో చేరి కుక్కను మచ్చిక చేసుకుంటే దొంగతనం చేయడం సులువవుతుంది అనుకున్నాడు గంగులు. ఇక వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు. తన మాటలతో రామయ్యను బురిడీ కొట్టించి మొత్తానికి అక్కడ పని సంపాదించాడు. మంచిగా పనిచేస్తూ ఆ కుక్కకు ఆహారం పెట్టి కొన్ని రోజుల్లోనే దాన్ని మచ్చిక చేసుకున్నాడు గంగులు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోజు నిద్రపోకుండా రామయ్య ఎప్పుడు పడుకుంటాడా అని ఎదురుచూడసాగాడు గంగులు. ఇంతలోనే ఇంటి వెనకాల ఉన్న పెరట్లోనుంచి ఏదో అలికిడి వినిపించింది. దాంతో కుక్క మేల్కొని గట్టిగా మొరిగింది. ఎవరో ఒక దొంగ గోడ దూకిరావడం చూసి అతని కాలును కొరికేసింది. ఆ అరుపులకు యజమాని రామయ్య కూడా బయటికి వచ్చి దొంగ దొంగ అంటూ అరిచాడు. అసలు ఎవ్రీ దొంగ నా పథకం మొత్తం పాడయ్యేలా చేశాడు అని మనసులోనే అనుకుంటూ కాసేపటికి గంగులు ఏమీ ఎరగనట్టు అక్కడికి వచ్చాడు. ఆ దొంగ అప్పటికే లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇంతలో రామయ్య కేకలకు చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. ఆ దొంగను పోలీసులకు అప్పగించాలనుకున్నారు. కాని రామయ్య వారిని వారించి అతనికి వైద్యం చేయించాడు. అతనికి గాయాలు తగ్గేవరకు తిండి పెట్టి పోషించాడు. ఉచితంగా వచ్చిన సొమ్ము ఎప్పటికీ మనది కాలేదు కాబట్టి దొంగతనాలు ఆపేయి అని హితవు చెప్పాడు రామయ్య. అప్పుడతను కన్నీరు కారుస్తూ, అయ్యా, మీరు ఎంత దయాహృదయులు! దొంగతనానికి వచ్చిన నాకు అన్నం పెట్టి ఆదరించి వైద్యం చేయించారు. మీ మాటను గౌరవించి ఇక ముందు నేను దొంగతనం చెయ్యను, ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు. అది విన్న రామయ్య, ఎక్కడనో ఎందుకు? మా ఇంట్లో పనికి ఇంకో వ్యక్తి కావాల్సి ఉంది. ఇక్కడే పనిలో చేరిపో. ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోసి వాటిని జాగ్రత్తగా పెంచు. ఇంటికి కాపలా ఉండు. నీకు నెలనెలా జీతం ఇస్తాను అని చెప్పాడు. ఇక అతను సంతోషంగా పనిలో చేరాడు. ఇదంతా చూసిన గంగులు యజమాని మంచితనానికి కన్నీరు పెట్టుకున్నాడు. రామయ్య కాళ్ళు పట్టుకొని, అయ్యా, నన్ను క్షమించండి. నిజానికి నేను కూడా మీ ఇంటికి దొంగతనానికే వచ్చాను. కాని ఒక దొంగ విషయంలో మీ ప్రవర్తన చూసి నా మనసు మారిపోయింది. మీకు నష్టం కలిగించాలని చూసినా మీరు మాత్రం అతన్ని ఆదుకొని ఉపాధి కల్పించారు. మీ మంచితనంతో మా మనసులను కరిగించారు. మా ఆలోచనలు మారేలా చేశారు అన్నాడు. అప్పుడు రామయ్య, దొంగతనం చేయడం చాలా తప్పు. ఏ పనైనా సరే ముందే తప్పని తెలిసి అస్సలు చేయకూడదు. మరో విషయం, ఒక పనిచేసి తరువాత పశ్చాత్తాపపడే కంటే చేసే ముందే బాగా ఆలోచించుకుని చేయడం మంచిది. మన వల్ల ఇతరులకు నష్టం కలిగే పనులు ఎప్పుడూ చేయకూడదు. ఇప్పటినుంచైనా జాగ్రత్తగా పనిచేసుకోండి అని చెప్పాడు. ఇక అప్పటినుంచి గంగులు, ఆ దొంగ ఇద్దరూ నమ్మకంగా రామయ్య ఇంట్లోనే పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకోసాగారు.